భర్త: నేను రోజు ఉదయం లేవగానే దేవుణ్ణి ఒకటే ప్రార్థిస్తా, నా భార్య లాంటిదే అందరికీ రావాలని. భార్య: అబ్బా, మీరు ఎంత మంచివారండి. భర్త: మరి నేను ఒక్కనే ఎందుకు కష్టాలు పడి మనశ్శాంతి లేకుండా జీవించాలా? భార్య: కొత్తగా బట్టల షాపు ఓపెన్ చేశారంట. భర్త: ఎక్కడే? భార్య: మన ఊర్లోనేనండి, వెళ్ళమంటారా? భర్త: వెళ్ళు, ఒక వారం రోజులైనా పర్లేదు. పవిత్ర: స్వామీజీ, రోజు నా భర్త తాగొచ్చి నాతో గొడవ పడుతూ కొడుతూ ఉన్నాడు. మీరే ఎలాగైనా నా సమస్యకు పరిష్కారం చూపాలి స్వామి. స్వామీజీ: అలాగే, నీకు ఒక తాయెత్తు ఇస్తాను. నెల రోజుల పాటు రోజు సాయంత్రం నీ భర్త ఇంటికొచ్చే వేళ తాయెత్తును పంటి కింద పెట్టుకో. నెల తర్వాత కనిపించు. నెల తర్వాత. పవిత్ర: మీరు చాలా గొప్పవారు స్వామీజీ. నా భర్త పూర్తిగా మారిపోయాడు. తాగుడు, నాతో గొడవ పడడం మానేశారు. చాలా ప్రేమగా చూసుకుంటున్నారు. ఇదంతా మీరిచ్చిన తాయెత్తు మహిమ స్వామీజీ. స్వామీజీ మనసులో ఇలా అనుకుంటున్నారు. తాయెత్తా పాడా, నీ నోరు మూయించడానికి నేను వేసిన ప్లానే అది. తండ్రి: ఏరా, ఒక్కసారి పుస్తకాలు పట్టినట్టు కనపడలేదు. నీకు 100కి 100 మార్కులు ఎలా వచ్చాయిరా? మళ్ళీ కాపీ కొట్టావా ఏంది? చింటూ: లేదు డాడీ, స్కూల్ మారిపోతానని మా మేడంని బెదిరించాను, అంతే. జీవితంలో ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. కన్నీరు తుడవడానికి 1000 మంది ఉండవచ్చు, కానీ ముక్కు తుడవడానికి ఎవ్వరూ రారు. చలికాలం వచ్చింది కాబట్టి. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సన్ పాజిటివ్ థాట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.